మా అన్న ఫోన్ చేస్తుండు కదనే. నీకేం చెప్పినా అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పిన నా మాట విన్నావా? ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా? ఎందుకోసం చేస్తా ఉండు, ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో అన్న. హలో తమ్ముడు, ఎక్కడున్నావురా? అన్న ఇక్కడనే బయట ఉన్నా అన్న. నీ ఇప్పుడే కళ్యాణ్ తోటి మాట్లాడినా. కళ్యాణ్ చెప్పే నిజమేనారా? నువ్వు కావ్య మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి వెళ్తాలా? నిజమే అన్న, నా వల్ల కావట్లేదు అన్న. కావ్యాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తా అన్న. అరే తమ్ముడు, తొందరపడకురా. నువ్వు ఫస్ట్ ఇంటికి రా, అమ్మాయిని ఇంటికి పంపించి నువ్వు ఇంటికి రా. ఇంటికి వచ్చిన తర్వాత నిమ్మలం కూర్చొని ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తావు. నువ్వు చేసే మాత్రం తప్పురా రే. ఏదన్నా వాళ్ళన్న అస్సలు ఒప్పుకోడు. నేను కానీ ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోలేదు అనుకో, కావ్య నాకు ఎప్పటికీ దూరం అయిపోతుంది అన్న. అదే తమ్ముడు, ఇట్లా వేడి మీద నువ్వు డిసిజన్ తీసుకోకు. ఇప్పుడు నువ్వు కనుక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ అన్న ఇంటికి వచ్చి లొల్లి ఎత్తాడు, పెద్ద పంచాయతీలు అయితే ఊర్లో ఇన్ని రోజులు సంపాదించుకున్న పరువు మొత్తం పోతారా. ముందే చెప్తానా, నువ్వు మాత్రం ఇంటికి రా. ఇంటికి వచ్చినాక నిమ్మలం కూర్చొని మాట్లాడదాం. సారీ అన్న, కావ్యాన్ని పెళ్లి చేసుకున్నాక నేను ఏదైనా ఆలోచిస్తాను. అరే తమ్ముడు, మా అందరి మాట వినకుండా నువ్వు ఇట్లా పోయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా గొడవలు అవుతాయిరా. అనవసరంగా మీ లైఫే స్పాయిల్ అవుతుంది, అర్థం చేసుకోరా. లేదన్నా, మేము ఇన్ని రోజులు మీ గురించి ఆలోచించే చాలా ఓపిక పట్టుకొని ఉన్నామన్నా, కానీ మా వల్ల కావట్లేదు. సరేరా తమ్ముడు, నా మీద అయితే నీకు నమ్మకం ఉన్నది కదరా. ఇన్ని రోజులలో నువ్వు ఏది కావాలంటే తీసుకొచ్చి పెట్టినా ముందు. ఇప్పుడు నీకు మాట ఇస్తారా, నీది నువ్వు కావ్య పెళ్లి చేసే బాధ్యత నాది. నా మాట నమ్మి ప్లీజ్ ఇంటికి రారా. లేదన్నా, అసలు ఇక్కడ ప్రాబ్లం నీతో కాదన్నా, నీ మీద నమ్మకం ఉంది. ప్రాబ్లం మొత్తం కావ్య వాళ్ళ అన్నతోనే అన్న. వాళ్ళ అన్న అసలు ఒప్పుకోవట్లే కదా. సరే తమ్ముడు, ఒక్కసారి నువ్వు కావ్యకి రండి. కావ్యతో ఫోన్ మాట్లాడిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి ఇక. సరే అన్న. కావ్య, మా అన్న మాట్లాడతాడంట, ఇంకొకసారి మాట్లాడు. హలో, చెప్పండి. కావ్య, నేను నీ మంచి గురించి మా తమ్ముడి మంచి గురించి ఆలోచించి చెప్తానా. మీరు చేసేది మాత్రం 100% తప్పు. మీకు మీ అన్న గురించి మొత్తం తెలుసు. నువ్వు మీ ఇంటికి పో, మా తమ్ముడిని మా ఇంటికి పంపి. లేదండి, మా అన్నకి ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. మా బావకి ఇచ్చే పెళ్లి చేస్తా అంటాడు. సరే కావ్య, నేను మీకు మాట ఇస్తాను. ఒకవేళ మీ అన్న కనుక మీ బావతో మ్యాచ్ సెట్ చేసినా కూడా నేను మా నాన్న మీ ఇంటికి వచ్చి మీ అన్నని ఏదో రకంగా ఒప్పించి మీ ఇద్దరు పెళ్లి చేస్తాం. అంతేగాని మీరు తొందరపడకండి. నువ్వు మీ ఇంటికి పో, మా తమ్ముడిని మా ఇంటికి పంపించేసి ప్లీజ్. మీరు ఆల్రెడీ మాట్లాడారు కదండి, అప్పుడే ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎట్లా ఒప్పుకుంటారు? సరే కావ్య, ఇప్పుడు మీ అన్న ఒప్పుకునే వరకు ట్రై చేద్దాం, ఏదో రకంగా ఒప్పిద్దాం. అంతేగాని మీరు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ ఒప్పుకోకుండా పెళ్లి చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరే హ్యాపీగా ఉండలేరు. అర్థం చేసుకొని ఇంటికి వచ్చేయండి. సరే అండి. హలో అన్న. అరే తమ్ముడు, అనవసరంగా ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేసుకోకు. నువ్వు ఇంటికి రా, నేను గ్యారంటీ ఇస్తానా మీ ఇద్దరికి పక్క పెళ్లి చేస్తా. సరేనా? సరే అన్న, నాకు కొంచెం టైం నేను ఆలోచించుకొని చెప్తా. బావా ఏమన్నాడు కార్తిక్ బావా? ఆలోచించుకొని చెప్తా అన్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి వచ్చేస్తారు ఇంటికి.